రే మైసే, ఈ పేపర్ మీద ఏటంది చదువురా. నిన్నేరా చదువురా. ఏటుంది జనాలకు చూపించే. సబ్స్క్రైబ్ టు ఫిల్మీ మోజీ. రమదే, ఈ బుల్లెట్ మీద ఏటుందో చదువురా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదో చదవడం రాకపోతే చచ్చిపోలేటరా. చదువు రాకపోతే ఏటైనా చేసుకుని బతకచ్చు. ఏటంటారా? తనని చూస్తే ఏ ప్రాతాత్మైనా గుర్తేసుకుని పారిపోవాల్సిందే. ఈ తుఫాను వల్ల రాత్రంతా మిల్లోనే ఉండిపోవాల్సి వచ్చింది. నేను లేకపోయేసరికి ఈ మధుగాడు ఇది ఎలా పడుకున్నారో. పాప మధుగాడికి కూడా కొత్త కదా, ఇంట్లో ఒక్కడనే వదిలేసి వెళ్ళటం. ఏంటి సౌండ్లు? వర్షం దెబ్బకి ఇంట్లో పదులు గట్ట వచ్చే ఏంటి? ఒరే మధు, ఒరే మధు, ఏమే ఏంటి పందులు బెడ్రూమ్ లో గట్ట వెళ్ళిపోయాయా? ఎక్కడ చచ్చారే మీ ఇద్దరు? గురకలు తీస్తుంది మీరా? పందులు అనుకున్నాను కదే. లేదులే, పందుల్లోనే పడుకున్నారు ఇద్దరును. ఒసేయ్ ఒసేయ్, ఏమండి వచ్చారా? ఏటే అమ్మా కొడుకులు ఇద్దరు గురకలు పెట్టి మరీ పడుకుంటున్నారు. నేను ఇంకా నా కోసం కళ్ళు కాయలు కాసిపోయేలాగా ఎదురు చూస్తారని చెప్పి పళ్ళు పట్టుకొచ్చా కదే. అబ్బా ఏంటండి పొద్దున్నే? పొద్దున్నే 10 అయిందే. నేను ఉన్నానా పోయినా కంగారు లేదు నీ మొహంలో. కంగారు దేనికండి? నైట్ అంతా రాలేదు కదా, ఏమైపోయినా ఏంటో కంగారు పడలేదా? అదేంటండి, మీరే కాల్ చేసి మిల్లో పడుకుంటున్నాను కంగారు పడకని చెప్పారు కదా. నేనెక్కడ ఫోన్ చేశానే? నేను ఫోన్ చేద్దాం అనుకునే టైంకి సిగ్నల్ పోయాయి. ఫోన్ చేయకపోవటం ఏంటండి? మీరు ఫోన్ చేసి చెప్పారు కాబట్టి నేను కంగారు పడలేదు. మీరు కంగారు పడతారు అనుకునే నేను ఫోన్ చేద్దాం అనుకున్నానే, కానీ అవ్వలేదు. మిల్లులో పని వాళ్ళతో మందేసి మర్చిపోయి ఉంటారు నాన్నగారే. మీరు బయటికి వెళ్ళిపోండి, మేము పడుకోలే. నీ అబ్బా ఎలా కనపడుతున్నది నీకు? పాపం వాడిని ఎందుకండి తంతారు? అస్సలు నిద్ర లేదు నైట్ అంతా మా ఇద్దరికి. పొద్దున్నే 6:30, 7 అయిందండి పడుకునేసరికి. ఈ లోపే మీరు వచ్చి లేపేశారు. మరి అదేంటే నేను ఫోన్ చేయకుండానే ఫోన్ చేశాను అంటున్నావు? నువ్వేమన్నా కలగన్నావా? సరే వెళ్ళి ఫ్రెష్ అయ్యండి, మజ్జిగిస్తాను. అమ్మకు కూడా తెలిసిపోయిందండి మీరు మందేస్తారని నైటే. ఏమే నేను తాగాననుకుంటున్నావు నిజంగా? అయ్యో అలా కాదండి, పాలు ఇరిగిపోతున్నాయి కదా, ఎందుకు మళ్ళీ ఇరగొట్టుకోవటం అనేసి నేనే మజ్జిగ చేసి ఉంచాను. ఆ పాలు ఇరగటం ఇంకా ఆగలేదా ఇంట్లో? నాన్నగారే మజ్జిగ తాగితే మొత్తం దిగిపోద్దులేండి. నీ అబ్బా ఏంట్రా అంటున్నావు? అదే కోపం మొత్తం దిగిపోద్ది అంటున్నాను నాన్నగారే. నైట్ ఏమో అది, ఇప్పుడేమో ఇతను. ఆ బేబీ దెయ్యాన్నైనా ఆపచ్చామో గానీ ఇతను కొట్టుండి మాత్రం ఆపలేం. ఏంట్రా సొనుక్కుంటున్నావు? మళ్ళీ క్లియర్ గా చెప్తే కొడతారు నాన్నగారే, అందుకే సొనుక్కుంటున్నాను. పొద్దున్నే బాగా తయారయ్యారు నా ప్రాణానికి. రా అబ్దుల్లా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నన్ను చూడకుండా నేనే వస్తున్నాను ఎలా చెప్పారు బాయ్? నువ్వు ఏ విషయంలో భయపడుతూ వచ్చావో కూడా నాకు తెలుసు అబ్దుల్లా. సలాం అలైకుం బాయ్. వాలేకుం సలాం అబ్దుల్లా. అది 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 ఇంకా ఎక్కడెక్కడ ఉంది బాయ్. ఆ దుష్ట శక్తి మా ఇంటి నుంచి వెళ్ళింది గాని ఇంకా ఈ పంచభూతాల్లోనే ఉన్నట్టు అనిపిస్తుంది బాయ్. నిన్న రాత్రి కురిసిన వర్షం మబ్బులు అన్ని శోకిస్తున్నట్టు, ఉరుములు రాక్షసంగా నవ్వుతున్నట్టు, మెరుపులు చీకటిని కమ్ముతున్నట్టు పడింది బాయ్. ఇలాంటి వర్షాన్ని ఎప్పుడూ చూడలేదు బాయ్. ఆ ప్రేతాత్మ గురించి తెలుసుకోవాలని మీ దగ్గరికి వచ్చాను బాయ్. నాకు తెలుసు అబ్దుల్లా, నువ్వు వస్తావని నాకు తెలుసు. నువ్వు చెప్తుందంతా సచ్చి బాతే అబ్దుల్లా. ఆ ప్రేతాత్మ ఇంకా పంచభూతాల్లోనే ఉంది, మరింత శక్తివంతంగా మారింది. మొన్నటి వరకు మీ ఇంటిని మాత్రమే ఇబ్బంది పెట్టింది. మీ ఇంటి నుంచి దాన్ని బయటికి తీసుకొచ్చిన తర్వాత దానికి ఏదో అన్యాయం జరిగింది, దానికోసం పగ తీర్చుకోవాలని నాతో చెప్పింది. కానీ దాని శక్తిని నాకు కూడా తెలియకుండా కొందరు పిల్లలు తప్పు చేశారు. కానీ ఆ తప్పు మీ ఇంట్లోనే జరిగింది అబ్దుల్లా. ఏమంటున్నారు బాయ్?
ఏమైంది? మా ఇంటికి రావడం వల్ల వాళ్ళతో పాటు వెళ్ళింది ఆ ప్రేతాత్మ. ఈ తప్పంతా నాదే బాయ్. ప్రేతాత్మని ఎలా అయినా ఆపాలి. ఎలా ఎలా ఆపాలి బాయ్? దాన్ని ఆపాలంటే ముందు అది ఎవరో తెలుసుకోవాలి అబ్దుల్లా. ఎలా తెలుసుకుంటాంరా? ఎలా తెలుసుకుంటాం? ఏమే బేబీ ఇలా రా అని కూర్చోబెట్టి అడిగితే ఇంటర్వ్యూకి వచ్చినట్టు అన్ని ఆన్సర్లు చెప్పేది ఏంటి? చెప్తాదిరా. ఏంటి నీ డ్రాయర్ సైజా? లేదురా. అదిరా ఇటు లోపలేట్ వేసుకోలేదట. ఒరే ఆడు చెప్పింది వినండ్రా. పొట్టోడు చెప్పేది అంటే మట్టి కొట్టుకొని పోవడమే. నువ్వు ఆగే. బుడతా నువ్వు చెప్పు. ఒరే ఆ బేబీ ఎవరో, దానికి ఏంటి కావాలో, అది ఎలా చనిపోయిందో అన్ని మనం తెలుసుకోవచ్చురా. ఎలారా? స్పిరిట్ గేమ్ ఆడదాంరా. అప్పుడు అదే వచ్చి మొత్తం అన్ని చెప్పేస్తది కదా. చెప్పానా మీకు? చెప్పానా? ఈ పొట్టినా కొడుకే మన అందరినీ చంపడానికి చెప్తున్నాడు ఇలాంటి ఐడియాలన్నీ. మొదలు నువ్వు ఆగే. బుడతగాడు చెప్పిన దాంట్లో లాజిక్ ఉందిరా. లాలీపాప్ అంత ఉంటాడు ఈ లాజిక్లు చెప్పడం ఏట్రా? మధు ఒరే లాలీపాప్పా ముసుకే. ఒరే మామ, మొదట్లో ఇది మన ప్రాబ్లం. ఇప్పుడు అది మన ఇంట్లోకి వచ్చి మన ఇంట్లో వాళ్ళని కూడా ఇబ్బంది పెడుతుందిరా. దానికి ఏటి కావాలో మనం కనుక్కొని తీరాలి. అలాగే ఏటి కావాలో కొనిసి కూడా ఇచ్చేయండి, నేను వెళ్తాను. ఒరే మధు ఏట్రా నువ్వు భయపడుతున్నావా? భయపడే స్టేజ్ ఎప్పుడో దాటిసానురా. వచ్చ పడిపోతుందిరా దానివల్ల. నైట్ భయం వేసి నీకు ఫోన్ చేస్తే కాల్ మతకారని హిందీలో వార్నింగ్ ఇచ్చిందిరా. ఒరే ఒరే ఏడకరా. ఏడకపోవడం ఏట్రా? లాస్ట్ లో ఆంజనేయుడు వచ్చాడు కాబట్టి సరిపోయింది. ఇప్పుడు మీరు మళ్ళీ స్పిరిట్ గేమ్ లో తొక్క తోలని దాన్ని పిలిచారనుకోండి, ప్రభాస్ స్పిరిట్ సినిమా చూడడానికి మనం ఎవరో ఉండవురా. నువ్వు ఏడు పాపరా బాబు, పెద్దానికి ఏడు చేస్తావు అలాగా. నాకు ఒక ఐడియా వచ్చింది, చెప్తా నేనే. ఏట్రా? గుడికి వెళ్ళి రక్ష కట్టుకుందాం, మసీదుకి వెళ్ళి తాయెత్తు కట్టుకుందాం, చర్చికి వెళ్ళి హోలీ వాటర్ కూడా జల్లుకుందాం, తర్వాత ఆడదాం గేమ్. ఈ ఐడియా బాగుందిరా. బల్లి మీ ఇంటికి తీసుకొచ్చా, మీ ఇంట్లో వాళ్ళకి పర్లేదా? ఇంట్లో ఎవరు లేరురా. పర్లేదు, ఇంటి గోడల నిండా దేవుడి ఫోటోలు కూడా ఉన్నాయి. మొన్నే జెసికా బైబిల్ కూడా ఇచ్చిందిరా. అబ్బా సూపర్ రా, భయం లేకుండా ఆడియొచ్చు అయితే. ఇంతకీ ఎలాగాడాలో తెలిసేట్రా పడతా నీకే? ఎన్ని సినిమాల్లో చూడలేదు. మీరు అలా రిలాక్స్ అవ్వండి, నేను రెడీ చేస్తాను. ఒరే మొన్న బేబీ లేకపోయి ఉంటే ఒక వర్షం కురిసిన రాత్రి అని మా పిల్లలకు చెప్పుకునేవాడ్రా. ఆ బేబీ దెయ్యం వల్ల నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది. కామ్లీ ఏమో 10 సార్లు కాల్ చేసింది. ఫోన్ ఎత్తుంటేనా? ఫోన్ ఎత్తలేదు కాబట్టి బతికిపోయావురా. అదేట్రా బల్లి, కోమలి ఫోన్ నుంచి బేబీయే చేసి ఉంటదేమో. అమ్మ ఎక్కడ రీఛార్జ్ చేయించుకుంటారు ఇది? బాగా దొరికేవరా నా పేనానికి. ఒరే బాబు రెడీ అయిపోయిందిరా. మీ నాన్న బండిలో గొప్ప స్పీడ్గా ఉన్నాడు పుడతాడే. ఎలాగుందిరా? ఒరే బుడతా, నువ్వు చంద్రముఖిని పిలుస్తున్నావా బేబీని పిలుస్తున్నావా? స్పిరిట్ గేమ్ అని చెప్పి చుక్కల మొగ్గేస్తున్నావు ఎట్రా? ఒరే బానే ఉంది కదరా, నేను బానే వేసాను కదా. ఒరే ఆ బేబీ దెయ్యానికి నిజంగా బాడీ కావాలంటే ఈ బాడీ ఇచ్చేయాలరా. ఇలాంటి పొట్టోడు బాడీలో దెయ్యం ఉన్నా ఎవడు భయపడ్డారు. ఒరే భలే, నువ్వు లోపలికి వెళ్ళి పేపర్ పెన్ తీసుకురా. పేపర్ పెన్ ఎందుకురా, నేను ఇంకో ముగ్గేస్తాను ఉండండి. ఈసారి ఎన్ని చుక్కల ముగ్గేస్తావురా? న్యూస్ పేపర్ పంపిద్దామా? మర్నాడు న్యూస్ పేపర్ పంపిద్దామా? ఈడేట్రా దయ్యం పట్టినట్టు అడిచేస్తున్నాడు. ఇదిగోరా పేపరు పెన్ను. ఒరే మహేష్, ఏటే ఏబిసిడీలు రాయరా. నువ్వే రాయొచ్చు కదరా. నా రైటింగ్ బాగోదు కదరా. ఒరే దానికి ఏబిసిడీలు రాకపోతేను. అయితే వాళ్ళు రాద్దామా? బండిరా వరకు అంటే నాకు గుర్తులేవురా. ఇంట్లో ఎవరు లేరన్నా? ఇంట్లో ఎవరు లేరురా. మరి గాజుల సౌండ్ ఎవరిదరా? నాకేటి తెలుసురా. ఈ నవ్వెవరిదిరా? నవ్వినోళ్ళదిరా. ఒరే బల్లి, ఏట్రా? నువ్వు అర్జెంటుగా వెళ్ళి లైట్ వేసి. సరేరా. ఒరే బుడతా, ఏట్రా? ఆ లైట్ వేయగానే నేను చంపేస్తాను రా. ఎందుకురా? ఈ డొక్కలో ఐడియా నువ్వే కదా ఇచ్చావు. ఒరే లైట్ ఎలగట్లేదురా. చలే జా సైతాన్, చలే జా. బేబీ 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 బేబీ. మీరేటండి ఇక్కడ? మీరు ఇక్కడ ఏమి చేస్తున్నారు? మేము ఇక్కడ గేమ్ ఆడుకుంటున్నాము. దెయ్యాలతో ఆటలా?
మీరు ప్రమాదాన్ని పిలిచి మరీ తెచ్చుకుంటున్నారు. పిలిచి మరీ ఏం తెచ్చుకోలేదండి. ఇతనే బాదుషాలో ఎంత ఇంటర్కెట్స్ ఇచ్చాడు. అప్పటి నుంచి ఆ బేబీ మమ్మల్ని బాధేస్తుంది. ఆ బేబీని భయపెట్టి బంధించాలి అంటే ముందు తన గతమేంటో తెలుసుకోవాలి. అది తెలుసుకుందామనే మేము గేమ్ ఆడాం, మీరు వచ్చేసారు. ఒరే పుట్టోడా, కాసేపు కామ్గుండ్రా. మీరు మాతో రండి. ఎక్కడికి అండి? ఇదేంటండి మళ్ళీ శ్మశానం దగ్గర తీసుకొచ్చారు? ఇంకేమైనా పాతాలా? కాదు, పాతి పెట్టినవి తవ్వాలి. ఇప్పుడు గట్ట ఆ బేబీ సమాధి గట్ట తవ్వమంటారా ఏంటి? అప్పుడు ఆ దొంగ మొహంతో ఇంకా కోపం ఎక్కిపోద్దండి. తవ్వడం అంటే అది కాదు, దాన్ని గతాన్ని తవ్వాలి. పదండ్రా, గుణపాము పార తెద్దాం. ఏ జోక్ అండి, పదండి వెళ్ళి గతాన్ని తవ్వుదాం. ఇదిగోండి, ఇదే ఆ బేబీ సమాధి. ఒరే తెల్లవారు కదా, ఆ బేబీ శ్మశానంలోనే ఉండుంటదిరా. మీకు ఎవరైనా నవ్వుతున్నట్టు వినిపించిందా? వినిపించిందిరా. ఏమండి సులేమాన్ గారు, మీకు? ఆ బేబీ గెలిచాను అనుకుని విర్రవీగుతుంది. అది చనిపోక ముందు ఏమి చేసిందో మనకి తెలిస్తే దాన్ని మనం శాశ్వతంగా పంపించేయచ్చు. ఇందాక నుంచి తెలుసుకుందాం అంటున్నారు. ఎలా తెలుసుకుంటారు? ఏమి కావాలి నాయనా? మీకే కొంచెం బలం కావాలనుకుంటున్నాను తాతయ్య. మీరంతా ఎవరు? మీరు ఇక్కడికి ఈ పూట ఎందుకు వచ్చినట్టు? మేమంతా మనుషులు, గతాన్ని తవ్వడానికి వచ్చాం. ఒరే బుడతా, నువ్వెవరు తాత? ఈ శ్మశానంలో ఏం చేస్తున్నావు? నేను ఈ శ్మశానానికి కాటి కాపరిని బాబు. కాటి కాపరా? ఈ శ్మశానానికి కాటి కాపర కూడా ఉన్నాడా? మరి మొన్న రాత్రి వచ్చినప్పుడు నువ్వు కనబడలేదు. అదిగో ఆ గుడిసె కనబడుతుంది కదా, అక్కడే నేనుండేది. ఒక 40 ఏళ్లుగా ఈ శ్మశానానికే కాటి కాపరిగా ఉన్నాను బాబు. 40 సంవత్సరాలంటే నీ వయసు ఇప్పుడు ఎంత తాత? ఒక 80 చిల్లర ఉంటది బాబు. ఒరే మామ, ఈ ముసలాడు పనే బాగున్నట్టుందిరా. ఎవడో ఉద్యోగం నుంచి తీసేస్తాడని భయపడక్కర్లేదు, పెద్దగా టైమింగ్లు కూడా ఉండవు. తాతగారు, ఇక్కడున్న ఈ సమాధి ఎవరిదో మీకు తెలుసా? ఏ సమాధి? ఇగో తాత, ఇది. తాత తాత, ఒరే ముసలోడు పోయినట్టున్నాడురా. తాతగారు, తాతగారు, నాయనా ఏమైంది తాతగారు? అలా ఉండిపోయారు. ఈ సమాధి ఎవరిదో మీకు తెలుసా? ఈ సమాధి ఆ రాక్షసిది. తాత, ఈ సమాధి గురించి మాకు వివరాలు కావాలి తాత. ఈ సమాధి ఎవరిదో నీకు తెలుసా? ఈ శ్మశానంలో పాతపడింది ఎవరో, వాళ్ళ కథ ఏంటో నీకు తెలుసా? తెలుసయ్యా, తెలుసు. ఆ రోజు సాయంత్రం నాకింకా గుర్తుంది. ఏమైంది తాత? 40 ఏళ్ల క్రితం ఇది శ్మశానం కాదు బాబు, ఊరి పొలిమేర అంతే. కానీ ఎప్పుడైతే ఆ శవం ఇక్కడ సమాధిగా తవ్వబడిందో అప్పుడే ఇది శ్మశానంగా మారింది బాబు. ఏంటి తాత నువ్వు అనేది? కొంచెం మాకు అర్థమయ్యేటట్టు చెప్పవా? ఈ సమాధి తవ్వబడి 40 సంవత్సరాలు అయింది బాబు. పక్కనే ఉన్న అడవిలో ఒక చిన్న గ్రామం ఉండేది బాబు. ఊరంతా ఎంతో ఆనందంగా కనిపించేది. నాకప్పుడే పెళ్ళయింది. మా ఊర్లో ఉన్న వాళ్ళు చూడడానికి వారానికో 2 వారాలకు ఒకసారి ఆసుపత్రి నుంచి డాక్టర్ నర్సులు వచ్చేవారు. ఆ డాక్టర్ చాలా మంచోడు, అందరినీ పలకరించుకుంటూ వెళ్ళేవాడు. ఏం సూరి, ఎలా ఉన్నావు? బాగున్నానయ్యా. ఏమ్మా, నొప్పులేమన్నా మొదలయ్యాయా? లేదయ్యారు, అప్పుడప్పుడు బాబు తంతున్నాడు. నర్స్, ఒకసారి బీపీ అవి చెక్ చేయండి. అంతా బాగుంది. నీలాంటి చక్కటి ఆడబిడ్డ పుడుతుంది. దండాలు నరసమ్మ. ఒరే బుర్కా వేసుకొని ఉంది, అదే బేబీ అంటారా? ఎందుకురా సినిమా మధ్యలో డౌట్లే? చూడే, ఆ సాయంత్రానికే మా ఆవిడ పురుటి నొప్పులతో బాధపడుతుంది బాబు. ఏం కాదులేవే, నేను ఊర్లోకి వెళ్ళి ఎవరినో ఒకరిని తీసుకొస్తాను. నరసమ్మ, అమ్మా మా ఆవిడకి పురుటి నొప్పులు వస్తున్నాయి అమ్మా, నువ్వే కొంచెం దగ్గర నుంచి చూడమ్మా. మీరు ఇక్కడే ఉండండి, నేను ఉన్నానుగా.
ఒరే ఏట్రా అది లోపలికి వెళ్ళి తొలిపేసింది. అమ్మా ఏమైందమ్మా? బిడ్డ బతకలేదు సూరి. అదేటమ్మా? ఉమ్ము నీరు మింగేసింది. నేను బిడ్డని పాతేస్తాను, నువ్వు తనని జాగ్రత్తగా చూసుకో. సరేనమ్మా. నరసమ్మ చాలా మంచిది బాబు, కానీ అదేంటో తెలీదు బాబు. ఎవరింట్లో కష్టం అన్నా గుమ్మ ఎదురుగా నిల్చుంపోయి ఉండేది. అలా రోజులు గడుస్తున్నాయి. ఒక రోజు ఊళ్ళో ఒకడికి పాము కాటు వేసింది. ఏం కాదురా, ఏం కాదులే, డాక్టర్ గారు వచ్చేస్తున్నారు. డాక్టర్ అయ్యా చూడండి అయ్యా, మామూలు పాము కాటు వేసింది. త్వరగా ఇక్కడ పడుకోబెట్టండి. నర్స్ నర్స్ నర్స్, ఏం చూస్తున్నావు? ఇదిగో ఈ ఇంజెక్షన్ త్వరగా చెయ్యి. హో గయా సార్. అయినా రియాక్షన్స్ తగ్గట్లేదేంటి? ఇంకో ఇంజెక్షన్ చేయాలేమో. ఇలాగా ఇవ్వండి సార్, నేను చేస్తాను. నేను చేస్తానులే. థ్యాంక్ గాడ్, రియాక్షన్స్ కంట్రోల్ అయ్యాయి. అమ్మయ్య బతికిపోయాడ్రా బాబాడు. దండాలు డాక్టర్ బాబు. ఒరే నేను కూడా ఇలాగే ప్రాణాలు కాపాడుతానురా, నేను డాక్టర్ అవుతాను. ఒరే పొట్టి ప్రొట్రాక్టర్, నువ్వు డాక్టరా? నోరు మూసుకొని కథ చూడా. అలా డాక్టర్ బాబు ఊర్లో చాలా ప్రాణాలు కాపాడాడు బాబు. నరసమ్మ ఎప్పుడు డాక్టర్ బాబుతోనే ఉండేది. కానీ అదేంటి విచిత్రమో, ఒక్కరు కూడా ఒక్కసారి ఆవిడ ముఖం చూడలేదు. కానీ ఆ నరసమ్మ పొద్దుల కంటే రాత్రి అలలే ఎక్కువ కనిపించింది బాబు. ఆవిడ రోజు పట్నం నుంచి ఇక్కడ రావడం ఎందుకని, ఇదిగోండి నరసమ్మ, ఈ ఇంట్లోనే మీరు ఉండొచ్చు. ఇంకా రోజు పట్టణానికి వెళ్ళి రావాల్సిన పని లేదు. శుక్రియా సూరి. అలా మా అందరితోనే కలిసి ఉండేది. కానీ ఆవిడ ఊర్లో ఉండడం మొదలెట్టేప్పటి నుంచి ఊర్లో సావులు కూడా మొదలయ్యాయి బాబు. సంటి పిల్లలు ఎలా చచ్చిపోతున్నారో తెలిసేది కాదు. పురుడు పోసుకున్న బిడ్డలైతే ఒక్కరు కూడా బతకలేదనుకో. అంటే అబ్బే, నరసమ్మకి దీనికి ఏం సంబంధం లేదు బాబు. కానీ ఒక రోజు రాత్రి చచ్చిపోయిన సంటిపేటను పట్టుకుని పాత్రని తీసుకెళ్తానని చెప్పింది నరసమ్మ. కానీ అలా అడవిలోకి వెళ్ళేసరికి ఆ సంటిపేట ప్రాణాలతోనే ఉన్నాడు. నరసమ్మ బాబుని పట్టుకెళ్ళడం నేను చూశాను బాబు. ఈ విషయం ఊర్లో వాళ్ళందరికీ పాకింది. జ్వరం చాలా ఎక్కువగా ఉంది. నేను పాపని మా ఇంటికి తీసుకొని వెళ్ళి అక్కడే చూసుకుంటాను. మీరు ఏమీ చింత లేకుండా పడుకోండి. దండాలు డాక్టర్ అమ్మా. ఒరే ఏం చేస్తుందిరా అది? అది మేమందరం చూసాం బాబు. ఆ డాక్టర్ బాబు కూడా చూశాడు. అతనే చెప్పాడు, ఆ నరసమ్మ ఒక మానసిక రోగని. సావు చూడకపోతే ఆమెకు ముద్ద కూడా దిగదు. ఈ డాక్టర్ బాబు వాళ్ళ సావులు లేకుండా పోయాయి. అది తట్టుకోలేక ఈ నరసమ్మే సావులు మొదలెట్టుకుంటూ వచ్చింది. అంటే ఆ బేబీ ఒక సైకోరా, సైకోపాత్. మరి మరి అలా చేస్తుంటే మీరేం చేశారు? ఆ రోజు రాత్రే ఊరోళ్ళందరం కలిసి దాన్ని చంపేసి ఇదిగో ఇక్కడే పడేసాం బాబు. ఇక్కడ అవును బాబు. ఆ రోజు సాయంత్రం పనూపురితో కొట్టుకుంటున్న నరసమ్మని ఇదిగో ఇక్కడికే తీసుకొచ్చి పడేసాం. ఊరోళ్ళందరూ వెళ్ళిపోయారు. నేను కాటి కాపరిని కదా, నేను మాత్రం ఇక్కడే ఉన్నాను. ఆ రోజు సాయంత్రం నేను కొనూపురితో ఉన్న నరసమ్మ ఈ పొలిమేర దగ్గర ఉన్నాం. నరసమ్మ అలా కొనూపురితో కొట్టుకుంటూ నేను చూస్తుంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించింది బాబు. పెద్దయా పెద్దయా పెద్దయా, ఏవేంద్ర రాము, ఇవాళ పరిగెడుకుని వస్తున్నావు? ఆ నరసమ్మ ఆ నరసమ్మ ఆ నరసమ్మ ఏది? ఆ రాక్షసుని చంపేసి పొలిమేరలో పడిశాను రా రాము. సూర్యుగాడి ఈ పాటికి కప్పిసి ఉంటాడులే. చంపేశారా? అయ్యో ఏవేంద్ర రాము, ఆ నరసమ్మను మీరు కొట్టేసిన తర్వాత నేను ఆ నరసమ్మ ఇంటికి వెళ్ళాను పెద్దయ్యా.
అక్కడ అక్కడ ఏమైనదిరా? అక్కడ ఏముంది? అది ఆ నరసమ్మ. ఆ నరసం పిచ్చిదే కాదు పెద్దయ్యా. ఏం మాట్లాడుతున్నావు రాము? నువ్వు చూసిందంతా నిజమేనా? అవును పెద్దయ్యా, దాని ఇంట్లో ఏవేవో ఉన్నాయి. గోళ్ళ మీద ఏవేవో పిచ్చి గీతలు ఉన్నాయి. అదే ఊర్లో పిల్లలందరినీ చంపింది పిచ్చి వాళ్ళు కాదు, శక్తుల కోసం బలిదానం చేసింది. నన్ను చంపేయండి, నన్ను పాతేయండి. ఏదే ఏమవడట్లేదు? నా పుట్టిన పిల్లని చచ్చిపోయిందని చెప్పి తీసుకెళ్లి నీ రాక్షస ఆనందం కోసం చంపేస్తావు అప్పిచ్చిదానా? నువ్వు ఇలాగే కనుపడుతుండి కొట్టుకుంటూ ఉండే మెల్లగా రావాలి నీకు సావు. నీ ప్రాణం నీ నుంచి పోవడం నేను తనివి తీయరా చూడాలి. అప్పుడు వరకు నేను పాతను. అంటే మనం చంపింది? అవును పెద్దయ్యా, ఎన్నో సుత్తర చేతులు ఉన్న ఒక రాక్షసుని. చూసారా, ఆకాశం కూడా శోకిస్తుంది. మనం తప్పు చేసాం పెద్దయ్యా. ఆ రాక్షసి మన ఊరు మీద పగ పెట్టేసుకుంటుంది. నన్ను పాతేయండి. సావే సావు, మెల్లగా సావు. చచ్చిపోవడం చూస్తే నీకు ఆనందం అడు కదా, నీ సావు చూస్తే నాకు ఆనందం. కొట్టుకో, ఊర్లాగా గిల 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 కొట్టుకో. ఆ రాత్రి చచ్చిపోవడం నా కళ్ళారా చూసి అప్పుడు దాని శవానికి ఈ సమాధిలోనే పాతాను బాబు. దాని తర్వాత ఏమైంది? దాని తర్వాతే ఆ రాక్షసి విశ్వరూపం చూపించింది బాబు. ఆ నరసమ్మ చచ్చిన 10 రోజుల తర్వాత ఊర్లో రోజుకొక ప్రాణం పోయేది బాబు. ఆ ఒక్కొక్క ప్రాణం ఇదిగో. ఏటి తాత నువ్వు మాట్లాడేది? ఈ సమాధులన్నీ? అవును బాబు, ఆ రాక్షసి చంపినవే. అది చనిపోయాక మామూలు శక్తిగా మారలేదు బాబు. ఎవ్వరూ అదుపు చేయలేని ఒక చాలా పెద్ద క్షుద్ర శక్తిలా మారింది. దానిని చంపిన ప్రతి ఒక్కరిని చంపి దాని ప్రతీకారం తీర్చుకుంటూనే వచ్చింది బాబు. దాని పోరు పడలేం బాబు. మా ఊరిని మొత్తం వల్లకాటు చేసింది. దాని శక్తి అంతులేనిది. ఆ చావులన్నీ చూడడానికే నన్నొక్కడనే ఇలా కాటిగాబరుగా బతుకుంచింది బాబు. మరి దాన్ని ఆపే మార్గమే లేదా తాత? లేదు బాబు, లేదు. అది మొన్న ఈ మధ్య దానికి సంబంధించిన వస్తువులన్నీ దాని దగ్గరికి తెచ్చుకొని ఇంకాస్త శక్తివంతంగా మారింది. అది మళ్ళీ నిద్ర లేచింది బాబు. అది ఏదో చెయ్యాలనుకుంటుంది, కానీ మనం ఎవ్వరం దాన్ని ఆపలేం బాబు, ఆపలేం. నువ్వు ఆయాసపడింది చాలు తాత, ఇంకా ఆపి చెప్పి చచ్చిపోయేలాగున్నావు. దాని కథని మాకు చెప్పినందుకు చాలా శుక్రియా తాత. ఇక మేము వెళ్ళి వస్తాం. పదండి వెళ్దాం. అప్పుడే వెళ్ళిపోదామా? కమోష్, పదండి. జాగ్రత్త బాబు, అది ఎవరిని వదిలిపెట్టదు. అదేటండి, అది ఎవరో తెలుసుకుంటే సరిపోద్దా? దాన్ని ఎలా అంతం చేయాలో కూడా అడగాలి కదా. ఆ బేబీనే పిలిస్తే అదే వచ్చి చెప్తుంది కదా దాన్ని ఎలా చంపాలో. నీకు ఇంకా అర్థం కాలేదా? ఏటండి?
వరకు మాట్లాడింది ఆ బేబీ ప్రేతాత్మతోనే. దాని కథను అదే చాలా గొప్పగా చెప్పుకుంది. తనని ఆపే శక్తే లేదని విర్రవీగుతూ తనకు తానే మనకు చెప్పింది. అంటే అది ఆ కాటికాపర సూరి బేబీ ప్రేతాత్మ. సూరి అనేవాడా లేడా? కాదు, చావే మెల్లగా సావు. నేను ఆనందంగా నీ సావును చూస్తాను. అంటే వినపడట్లేదు, ఏడు మాట్లాడుతున్నావా? గట్టిగా మాట్లాడి. అంటే దాని ప్రాణం చాలా సేపటి వరకు పోలేదు. కొన ఊపిరితో కొట్టుకుంటున్న బేబీ ఆ నొప్పిని భరించలేక దాని శక్తిని ఉపయోగించి దాని ఆత్మని ఆ కాటి కాపిరిలోకి ఆవాహించుకుని దాని శవాన్ని అదే సమాధి చేసుకుంది. మనం ఇప్పుడు దాకా మాట్లాడింది ఆ బేబీ దయ్యంతోనా? మరి మరి దాన్ని ఆపడం ఎలా అండి? నన్ను ఆపే శక్తే లేదు. ఒక మార్గం ఉంది, దాన్ని అంతం చేసే మార్గం ఉంది. నాకు అంతమా? ఎలా అండి? ఏంటా మార్గం? లేదు. చూశారు కదా, నెక్స్ట్ బేబీ ఎపిసోడ్ ఇంకా రసవత్తరంగా ఉంటది. ఇకపోతే శివాలయం వీధిలో ఎపిసోడ్ లో చెప్పాం కదండి, ఫిల్మీమోజీ టీం అంతా బీచ్ క్లీనప్ ప్రోగ్రామ్ పెడతామని. అయితే అది రేపు వచ్చే మార్చి 9వ తారీఖున ఫిక్స్ అయ్యాం. ఉదయాన్న 7 నుంచి 9 వరకు. ప్లేస్ ఎక్కడో ఓ 2-3 రోజుల ముందు మన ఫిల్మీమోజీ యూట్యూబ్ కమ్యూనిటీలోను అలాగే ఇన్స్టాగ్రామ్ లోను పోస్ట్ రూపంలో మీకు తెలియజేస్తాం. చిన్న రీల్ కూడా చేస్తాం లేండి. ఆ రోజు మీరు అందరూ వచ్చారనుకోండి, ఈ మిడిల్ క్లాస్ మధు గారిని అలాగే మచ్చలేని మహేష్ గారిని కలవచ్చు. మాతో కలిసి బీచ్ లో పడున్న చెత్తనంతా ఎత్తేద్దాం. ఏటంటారు? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే అబ్బా లైక్ చేయండి, అమ్మా కామెంట్ చేయండి, అలాగే మా ఫిల్మీమోజీ ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. పక్కన ఉన్న గంట మాత్రం నొక్కడం మర్చిపోకండి. ఉంటాను మరి, బాయ్.